పారిభాషిక పదకోశం. ఆ అక్షరంతోనే అన్ని పదాలు. 123 పదాలు. అంగత్రయం ఆచార్య వ్యవహార ప్రాయచిత్తములు. అంగద్వయం అభ్యుదయ నిశ్చయసాంగములు. అంగపంచకం అంగానికి సంబంధించిన పంచకాలు 5 ఉంటాయి. ఉపాయం, సహాయం, దేశకాల విభజనం, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి, పంచాంగములు, తిథి, వారం, నక్షత్రములు, యోగం, కరణం. 3 శరీరంగములు, కరములు, చరణములు, ఉరం, లాలాటం, భుజములు. 5 కన్యాదానంగములు, వాగ్దానం, ఫలదానం, కన్యా సంవరణం, కన్యాదానం, నిరీక్షణం. అంగపంచకం ఇవన్నీ 5లో విడివిడి భాగాలు. మళ్ళా అంగషట్కం శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, షడంగములు. అంటే చూడండి అని అర్థం. అంగుళీ పంచకం అంగుష్టం, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్టక. అనామిక అంటే బొట్కిన వేలు. అంతఃకరణ చతుష్టయం మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అంతఃకరణం అంటే కూడా మనసుకు సంబంధించింది. అంతఃకరణ చతుష్టయ విషయములు మనసుకు సంకల్పం, బుద్ధికి నిశ్చయం, చిత్తమునకు చింతనం, అహంకారమునకు అహంభావం. చిత్తము అన్న మనసే. అంబాత్రయం ముక్కాంబ, జ్ఞానాంబ, బ్రహ్మరాంబ. అక్షిత్రిత్రయం కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. అక్షిపంచకం కన్ను, చెవి, ముక్కు, చర్మం, నాలుక మన శరీరానికి సంబంధించినవి ముఖ్యమైనవి. అగ్నిత్రయం గార్వపత్య, దక్షిణాగ్ని, ఆహ్వానీయములు. అగ్నిహోత్రుని సప్త జిహాలు కరాలి, ధూమిని, శ్వేత, లోహిత, రోహిత, సువర్ణ, పద్మరాగ. 2 కాళి, కరాలి, మనోజన, సులోహిత, సధుమ్ర వర్ణ, స్ఫులింగన, విశ్వరూపి. అగ్నులు గార్వపత్యం, ఆహవనీయులు, దక్షిణం, నిర్మద్యం, వైదూత్యం, శూరం, సంవర్తం, లౌకికం. జాటం, విశకం, క్రవ్యాత్తు, క్షేమవతం, వైష్ణవం, బంధం, శాంతం, పుష్పం. అగ్నికి సంబంధించిన ఇవన్నీ. అజ్ఞానదాయకనవం క్రోధం, హింస, అభోజ, భోజనం, అసత్యవాదం, అనాచారం, అకార్యకరణం. అజ్ఞానానికి ఇవన్నీ హేతువులను. పరనారీ పర్వతం, శఠరత్వం, అధికరణ పంచకం విషయ, సంశయ, పూర్వపక్ష, సిద్ధాంత, సంగతులు.
అధికరణ పంచకం. విషయం విచారణ చేయదగినది. 2 విషయం అందు కలిగేటి సంశయం. 3 పూర్వపక్షం కాదని ఖండించుట అన్నమాట. 4 సిద్ధాంతం అగునని నిర్ధారణ చేయుట. 5 సంగతం లేక సంగతి పరస్పర అనుకూలం చూచుట. అధోలోక సప్తకం. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు ఇవన్నీ లోకాలు. అనద్వయన పంచకం. ప్రతిపత్తు అంటే పాడ్యమని అర్థం. చతుర్దశి, పూర్ణిమ, అమావాస. అనుభవ చతుష్టయం. ప్రత్యక్షాన్మోపతి శాబ్దములు. అభావ చతుష్టయం. ప్రాగభవ, ప్రధ్వంసాభావ, అన్యోన్యభావ, అత్యంత భావములు. 4 అభావ చతుష్టయములు. అయనద్వయం. ఉత్తరాయణం, దక్షిణాయనం. అరిషడ్వర్గం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. మనిషిని నాశనం చేసేటివి ఇవే. మొత్తం 6 ఉంటాయి. అర్ధకర్మత్రయం. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు. అర్ధత్రయం. వాచ్యార్థ, లక్ష్యార్థ, సూచార్థములు లిటరేచర్లో ఉంటాయి. అర్ధత్రయం వ్యాకరణ శాస్త్రంలో కూడా ఉంటాయి. అర్ధపంచకం. జీవుడు, ఈశ్వరుడు, ఉపాయం, శార్థం, విరోధం. పంచకం ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి 5 అని. అవతారములు మొత్తం 17 అవతారాలు. బ్రహ్మ, యజ్ఞవరహ, నారద, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, కుమార, సుయజ్ఞ, వృషభ, మధుమచ్చ, కూర్మ, నరసింహ, వామన, పరశురామ, వ్యాస, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, బుద్ధ, మోహిని, ధన్వంతర, హయగ్రీవ, హంసు, కలికి. మొత్తం 18 అవతారాలు. ఇరవై 24 అవతారాలు ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. అవస్థాత్రయం. ఉత్పత్తి, స్థితిలయములు. అవస్థాచతుష్టయం. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, మోక్షం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధకం. అవస్థాత్రయం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ అంటే నిద్రపోయినప్పుడు అవస్థది. సుషుప్త అవస్థ, సంఖ్యా అవస్థలు, అనాగత, అభిషక్త. అవస్థాత్రయం. సుషుప్త అవస్థ అంటే మెలకుగా ఉన్నప్పుడు. అవస్థాదేశకం. దర్శనం, మనసంగం, సంకల్పం, జాగరం, కార్యం. అరతి, అలజ్ఞ, ఉన్మాదం, మూర్ఛ, మృతి.
అవస్థానామకం నిషేక, గర్భ, జన్మ, బాల్య, కౌమార, తారుణ్య, ప్రౌఢత్వ, వృద్ధత్వ, మృత్యువులు. ప్రౌఢత్వం అంటే మంచి వయసులో ఉండడం. కౌమారం అంటే బాల్యం కన్నా తక్కువ. అవస్థా పంచకం ఔచాక్యం, ప్రయత్నం, ప్రాపాప్ష, నియత్రాప్తి, ఫలాగమం, అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం, ఉన్మత్త, మదన, సమ్మోహన, సంతాప, వశీకరణ అవస్థలు. రాగం అంటే ప్రేమించడం. అవస్థా షట్కం పుట్టుట, ఉండుట, పెరుగుట, మారుట, క్షీణించుట, నశించుట. మనిషి జీవితం మొత్తం ఇందులో ఉంది. అవస్థా షటకం కౌమారం 5 సంవత్సరాల వరకు, ప్రౌఢం 10 సంవత్సరాల వరకు, కిషోరం 15 సంవత్సరాల వరకు, బాల్యం 16 సంవత్సరాల వరకు, తారుణ్యం 25 సంవత్సరాల వరకు, యవ్వనం 50 సంవత్సరాల వరకు, వృద్ధత్వం 70 సంవత్సరాల వరకు, వర్షీయత్వం 90 సంవత్సరాల వరకు. ఇలా అంటారని అర్థం. అష్టకర్మములు సేద్యం, వర్తకం, దుర్గం, ఏనుగులను బట్టుట, పాతర్లెత్తుట, గని త్రోవుట, పన్ను తీయుట, గెలిచిన చోట్ల జనులను కాపుంచుట, స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాదాయం, దేవపూజనం, ఇవి దానికి సంబంధించినవి. ఆకర్షణ, విద్వేషణ, మోహన, భీషణ కర్మలు, మంత్రశాస్త్ర, గణితములని అర్థం. అష్ట కష్టములు దాస్యం, దారిద్ర్యం, భార్య లేకుండుట, స్వయం కృషి, యాచనం, యాచకులకు లేదనుట, అప్పుపడుట, ప్రయాణం చేయుట. ఇవన్నీ అష్ట కష్టాలు. ఈ పనులు చేస్తున్నామంటే. దాస్యం అంటే ఊడుగం చేయడం అన్నమాట. ఒకరి కింద ఊడుగం చేసుకోం. అష్టకుల పర్వతములు నీలం, నిషిదం, వింధ్యం, మూల్యవంతం, మలయం, గంధమాదనం, హేమకూటం, హిమాలయం. అష్టకుల పర్వతములు వాటి పేర్లు ఇవన్నీ. అష్టగంగలు 8. గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధువు, కావేరి. అష్టగంధములు కర్పూరం, కస్తూరి, పునుగు, జువాజి, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధం. ఇన్ని గంధాలు ఉన్నాయి. అష్టగంధములు కర్పూరం, కస్తూరి, పునుగు, పన్నీరు, అగరు, అత్తరు, శ్రీగంధం. అష్టగణపతులు లక్ష్మీ గణపతి, శ్రీప గణపతి, సిద్ధి గణపతి, చింతామణి గణపతి, శక్తి గణపతి, ఉచిష్ట గణపతి, ఏకాక్షర గణపతి,
కుమార గణపతి, అష్టగణపతులు. అష్టగణములు ఎరత భజ సమన గణములు. అష్టగతులు ఆదానం, విసర్జనం, నిషేధం, సయోగ్యం, అర్ధవచనం, వ్యవహార దర్శన, శుద్ధి. అష్టగురువులు వర్ణమాల సభ్యాసం చేయించిన వారు, నయనమున గాయత్రిని ఉపదేశించిన వారు, వేదాధ్యయనం చేయించిన వారు, శాస్త్ర అభ్యాసకులు, పురాణ ఇతిహాసాదులను చేపట్టినవారు, శైవ వైష్ణవ మతధర్మ సంప్రదాయములను బోధించినవారు, టక్కు టమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలను ఉపదేశించినవారు, బ్రహ్మజ్ఞానం చేసినవారు. అష్టగురువులు ఈ పనులు ఏమైనా చేసిన వాళ్ళనమాట అష్టగురువులు అంటారు. ఈ విద్యలో ఏ విద్యను బోధించిన, నేర్పించిన. అష్టచండీ శక్తులు చండీ, ప్రచండి, ఉగ్రచండి, చండోగ్ర, చండనాయిక, అతిచండ, చాముండి, చండవతి. అష్టచండీ శక్తులు అష్టచికిత్స అంగములు శల్యం, ఆగదం, శాలాక్యం, కాయ చికిత్స, భూత విద్య, కౌమార్యభృత్యం, రసాయనతంత్రం, వాజీకరణం. భూత విద్య మీకు అందరికి తెలిసే ఉంటుంది. కౌమార భృత్యం యవ్వనం కన్నా మించ కౌమార భృత్యం. తంత్రం తెలిసినదే. కాయ చికిత్స శరీరానికి చికిత్స. అష్టదిక్కులు తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. 8 దిక్కులు. మొత్తం యాక్చువల్గా 10 దిక్కులు. భూమి, ఆకాశం కూడా. ఇక్కడ అష్టదిక్కులు చెప్పడం జరిగింది కాబట్టి 8 సూచించడం జరిగింది. అష్టదిక్పాలకుల ఆయుధములు వజ్రం, శక్తి, దండం, కుంతం, పాశం, దౌజం, ఖడ్గం, త్రిశూలం. అష్టదిక్పాలకుల ఆయుధములు అష్టదిక్పాలకుల పట్టణములు అమరావతి, తేజోవతి, కృష్ణాంగన, శద్దావతి, గంధవతి, అలక, యశోవతి, సంయమిని. పండితులకు, రైటర్స్కు చాలా బాగా ఉపయోగపడతాయి. విద్యార్థులకు కొంచెం తక్కువ శాతం ఉపయోగపడతాయి. అష్టదిక్పాలకుల భార్యలు శచీదేవి, సాహాదేవి, శ్యామలాదేవి, దుర్గాదేవి, కాళికాదేవి, అంజనాదేవి, చిత్రరేఖాదేవి, పార్వతీదేవి. అష్టదిక్పాలకుల భార్యలు
అష్టదిక్పాలకుల వాహనములు ఐరావతం, తగరు, మహిషం, గుర్రం, ముసలిలేడి, నరుడు, వృషభం. ఐరావతం అంటే తెల్ల ఏనుగు, మహిషం అంటే దున్నపోతు. ఇవి తతిమ పదాలు మీకు అన్నీ అర్థమయ్యాయి ఉంటాయి. ఇంకా గుర్రం, ముసలిలేడి, నరుడు, వృషభం, ఎద్దు. అష్టదిక్పాలకులు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు. అష్టదిక్పాలకులు అష్టదిగ్గజ మూల భార్యలు అభ్రం, కపిల, పింగళ, అనుపమ, తామ్రపర్ణి, శుభ్రదంతి, అంగన, అంజనావతి. అష్టదిగ్గజ మూల భార్యలు అభ్రం, కపిల, పింగళ, అనుపమ. అష్టదిగ్గజములు ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం. అష్టదిగ్గజములు ఐరావతం, కుముదం, అంజనం, పుష్పదంతం, వామనం, సుప్రతీకం. అష్టధర్మ అంగములు 8 అంగములు అని చెప్పి ధర్మానికి. తపస్సు, సత్యం, క్షమ, దయ, శౌచ్యం, దానం, యోగం. తపస్సు చేయడం, సత్యం పలకడం, క్షమ చూయించడం, దయ కలిగి ఉండడం, శౌచ్యం, దానం చేయటం, యోగం. యోగం అంటే అదృష్టం. అష్టధాతువులు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం, సత్తు, సీసం, కంచు. అష్టధాతువులు. బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం, సత్తు, సీసం, కంచు. ఇవన్నీ భూమిలో నుంచి వస్తాయి. అష్టధూప ద్రవ్యములు గుగ్గిలం, వేపాకు, వస, చెంగల్వ, కోష్టు, కరకాయ, ఆవాలు, యవ్వలు, నెయ్యి. అష్టధూప ద్రవ్యములు గుగ్గిలం, వేపాకు, వస, చెంగల్వ, కోష్టు, కరకాయ. ధూపదీపానికి వినియోగించేటివి ఇవన్నీ అన్నమాట. అష్ట నమస్కారానికి అంగములు అన్నమాట ఇవి. అష్ట నమస్కార అంగములు తల, రొమ్ము, చేతులు, మోకాలు, పాదములు, మనస్సు, వాక్కు, దృష్టి. మోకాల మీద కూర్చొని నమస్కరించడం, మనసుతో నమస్కరించడం, వాక్కుతో నమస్కరించడం, దృష్టి కేంద్రీకరించి నమస్కరించడం, తల ఉంచి నమస్కరించడం. అష్ట నమస్కార అంగములు. అష్ట పంచాక్షరి మంత్రభేదములు మూల, స్థూల, సూక్ష్మ, శక్తి, అఘోర, ప్రణవ, నియత, ప్రసాద పంచాక్షరులు. అష్ట పంచాక్షరి మంత్రభేదములు. అష్టపాశములు పశుపాశం, భవపాశం, బంధుపాశం, మోహపాశం, ఆశాపాశం, కర్మపాశం,
దుఃఖపాశం, కేశపాశం. మనిషి నాశనానికి ఇవే కారణం. ఆశాపాశం, కర్మపాశం, పూర్వజన్మ కర్మ వల్ల. దుఃఖపాశం, అష్టపాశములు. దయ, జుగుప్స, మోహం, భయం, సంశయం, కులం, బలం, శీలం. ఇవి మనిషి నాశనానికి కారణమైనవి. దయ, జుగుప్స, మోహం, భయం, సంశయం, కులం, బలం, శీలం. దయ కూడా మితిమీరి ఉంటే బలిచక్రవర్తి లాగా బలి కావాల్సిందే. మన అన్నీ అవే చెప్తున్నాయి మన పురాణాలు. అష్టపురములు. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, అంతఃకరణ చతుష్టయములు, పంచప్రాణములు, పంచభూతములు, కామం, కర్మ, జ్ఞానం. అష్టపురములు. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, అంతఃకరణ చతుష్టయం, పంచప్రాణములు. అష్టపూజాంగములు. పూజానికి అంగములు అన్నమాట. ముగ్గు, గ్రంథం, అక్షంతలు, పూలు, ధూపం, దీపం, ఉపహారం, తాంబూలం, నీరు, పాలు, నెయ్యి, పెరుగు, దర్భలు, అక్షంతలు, యవ్వలు, తెల్లవాలు. అష్ట అన్నాడు కానీ అంతకు మించే ఉన్నాయి. అష్టపూజాంగములు. ముగ్గు, గ్రంథం, అక్షంతలు, పూలు, ధూపం, దీపం, ఉపహారం, అష్టప్రకృతులు. అవ్యక్తం, వ్యక్తం చేయకపోవడం. బుద్ధి, అహంకారం, పంచతన్మాత్రలు. అష్టప్రకృతులు. అష్టప్రమాణములు. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అర్ధాపతి, అనుపలబ్ధి, సంభవం, ఇతిహాం. అష్టప్రమాణములు. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం, అర్ధాపత్తి, అనుపలబ్ధి, అష్టబిల్వములు. పంచబిల్వములు 6, శమి, శమి అంటే జమ్మి 7, అమలిక అంటే ఉసిరిక, దుర్వ అంటే గరిక. పంచబిల్వములు. శమి, ఆమలిక, ఉసిరికకు మరో పేరు అన్నమాట. దూర్వ అంటే గరిక. అష్టబుద్ధి గుణములు. శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ధారణం, ఊహం, అపోహం, అర్ధవిజ్ఞానం, తత్వజ్ఞానం అంటే వేదాంత జ్ఞానం. శ్రవణం అంటే వినడం, ధారణం అంటే ధారణ చేయట. అష్టబుద్ధి గుణములు. అష్టభూతులు. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. అష్టభూతులు. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. అష్టభైరవులు. రురుడు, చండు, పుండు, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, కాలుడు, ఆనందుడు,
అంటే విద్యారాజా. కామరాజ, నాగరాజ, స్వచ్ఛందరాజ, లంబితరాజ, దేవరాజ, ఉగ్రరాజ, విష్ణురాజ, భైరవులు. అష్టభైరవులు 8 మంది. ఆనందుడికే మారు పేర్లు ఇవన్నీ: విద్యారాజ, కామరాజ, నాగరాజ, స్వచ్ఛందరాజ, లంబితరాజ అని. అష్టమదములు: అన్నమదం, అర్ధమదం, స్త్రీమదం, విద్యామదం, కులమదం, రూపమదం, ఉద్యోగమదం, యవ్వనమదం. యవ్వనంలో ఉన్నామని చెప్పి మదం. అర్ధమదం అంటే డబ్బు మదం. విద్యామదం ఇవన్నీ మీకు తెలుసుగా. అన్నమదం, ఉద్యోగ మదం. ఈ మదాలు ఉంటేనే మట్టి కొట్టుకుపోయేది మనిషి. అష్టమహీషులు: రుక్మిణి, సత్య, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంత, కాళింద, లక్ష్మణ. అష్టమహీషులు: రుక్మిణి, సత్య, జాంబవతి, మిత్రవింద, భద్ర, సుదంత, కాళింద, లక్ష్మణ. అష్టమాతలు: సప్తమాతలు ప్లస్ మహాలక్ష్మి. సప్త అంటే 7 మంది మాతలు ప్లస్ ఒకరు మహాలక్ష్మి, మొత్తం 8 మంది. అష్టముద్రలు: దేమ, పరుషు, ముర్గి, అభయ, గోదన, జాన, లింగ, నిర్యాణ ముద్రలు. నిర్యాణ, నిర్వాణ వీటికి చాలా చరిత్ర ఉంటుంది. అష్టముద్రలు: దేమ, పరుషు, ముర్గి, అభయ, గోదన, జాన, లింగ, నిర్యాణ ముద్రలు. అష్టమూర్తులు: పంచభూతములు, సూర్యచంద్రులు, పురుషుడు. పంచభూతములు 5, సూర్యచంద్రులు 2, పురుషుడు 1, మొత్తం అష్టమూర్తులు. అష్టయజ్ఞ ద్రవ్యములు: యజ్ఞానికి ద్రవ్యములు ఇవని: రావి, మేడి, జువ్వి, మర్రి, అనుయివి, సమిదలు, నువ్వులు, ఆవాలు, పరమన్నం, నెయ్యి. అష్టయజ్ఞ ద్రవ్యములు. అష్టయజ్ఞ ద్రవ్యములు. అష్టయాత్రా స్థలములు: హరిద్వారం, ద్వారక, మధుర, బృందావనం, గోకులం, జగన్నాథం, ఉడిపి, తిరుపతి. అష్టయాత్రా స్థలములు: హరిద్వార మనోళ్ళు పోతూనే ఉన్నారు. మధుర, బృందావనం, అష్టరాజ్యాంగములు: రాజు, రాష్ట్రం, అమాత్యుడు, దుర్గం, కోశం, సామంతులు, ప్రజలు. అష్టరాజ్యాంగములు: రాజు, రాష్ట్రం, అమాత్యుడు, సామంతురాజు, రాజుల్లో గొప్పవాడు. అష్టలక్ష్ములు: ధన, ధాన్య, జయ, బల, ధైర్య, రాజ్య, మోక్ష, సంపలక్ష్ములు. లక్ష్ములు ఇన్ని రకాలు ఉంటారన్నమాట. మన వాళ్ళు చెప్తూనే ఉంటారు పెద్దవాళ్ళు, ధన, ధాన్య, జయ అని. ధైర్యలక్ష్మి, మోక్షలక్ష్మి అన్నీ కలిపి అష్టలక్ష్ములు. అష్టవర్ష పర్వతములు:
వర్షానికి అనుకూలమైన పర్వతములు. హిమాచలం, హేమకూటం, నిశితం, నీలం, శ్వేతం, శృంగి, మాల్యవంతం, గంధమాదనం. అష్టవర్ష పర్వతములు హిమాచలం, హేమకూటం. అష్టవసువులు అవుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు. అనలుడు అగ్నికి సంబంధించిన పేరు. ధ్రువుడు, అవుడు, అష్టవిధ గంగలు భాగీరథి, యమున, కృష్ణవేణి, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి, భాగీరథి, అలక, ధవళి, కాశీ, మందాకిని, నందాకిని, పిండారి, జాహ్నవి. భాగీరథి ఆకాశం నుంచి తీసుకొచ్చింది. అష్టవిధ గృహస్థ కర్మలు: స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాధ్యాయం, దేవతార్చన, అతిథి సంస్కారం, వైశవదేవం. అష్టవిధ గృహస్థ కర్మములు: స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాధ్యాయం, దేవతార్చన, అతిథి సత్కారం. గృహస్థుగా ఉండే వ్యక్తి చేయాల్సిన కర్మలు అన్నమాట ఇవి. కర్మలు అంటే పని ఏం లేదు, ఆచరించాల్సినవి. అష్టవిధ నాయకులు: ప్రోషిత భర్తక, పతి దేశాంతరం నకుబోయి ఉండగా వ్యాకులపడినది. ఖండిత, ప్రియుని గురించి పరస్త్రీ సంగమ చిహ్నము చూచి ఓర్వలేకుండా ఉండేది. 8 మంది నాయకులు ఈ రకంగా ఉంటారని చెప్పి చెప్పడం. స్త్రీలు అష్టవిధ నాయకులు: ఖండిత, విప్రలబ్ధ, సంకేత స్థలమున ప్రియుని గానక వంచింపబడి రాయబారం పంపునది. వాసిక సజ్జిక, ప్రియునప్పుడు రాగలడని పడక గది నలకరించి ఉండేది. స్వాధీన పతిక, చెప్పినట్టు విని కోరినట్లు జరుపు మొగుడు. స్వాధీన పతిక. అభిసారిక, తాను అలంకరించుకొని నాయకుని గురించి సంకేత స్థానమునకు బోవున్నది. నాయకుని గురించి. విరహోత్కటిత, సంకేత స్థలమున ప్రియుడు రాడేమోనని విరహంతో చింతించే ఆడమనిషి. విరహోత్కటిత, సంకేత స్థలమున ప్రియుడు రాడేమోనని విరహముతో చింతించేది.
అష్టవిధ ప్రమాణములు ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఆగమం, అర్ధాపత్తి, అనుపలబ్ధి, సంభవం, ఇతిహాం. అభిసారికని చాలా సినిమాలో మీరు వినే ఉంటారు ఆ పదం. అష్టవిధ ప్రమాణములు ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఆగమం, అర్ధాపత్తి, అనుపలబ్ధి, అష్టవిధ బుద్ధి కృత్యములు శుశ్రూష, శ్రవణం వినడం, గ్రహణం గ్రహించడం, ధారణం ధారణ చేయడం, చింతనం ఊహాపోహం, అర్ధవిజ్ఞానం, తత్వజ్ఞానం, వేదాంత జ్ఞానం, తత్వజ్ఞానం, ఊహతో గ్రహించడం, ఊహాపోహం, చింతనం అంటే చింతనంతో గ్రహించడం. అష్టవిధ భక్తులు భాగవత వాత్సల్యం, భగవద్జాను, మోదం, భగవద్దర్శనం, భౌతత్క, శ్రవణేచ్ఛ, సర్వనేత్రాంగ, వికారం, సంతత, భగవదనుస్మరణం, అష్టవిధ భక్తులు ఈ విధంగా ఉంటారు. భక్తులు భాగవత వాత్సల్యం, భాగవతం పైన ప్రేమ, శ్రవణేచ్ఛ, సర్వనేత్రాంగ వికారం, స్తంభన. అష్టవిధ మంత్ర ప్రయోగములు వశ్య, మారణ, స్తంభన, సమ్మోహన, ఉచ్చాటన, ఆకర్షణ, భీషణ భేదములు. అష్టవిధ మంత్ర ప్రయోగములు వశ్య, మారణ, స్తంభన, సమ్మోహన, ఉచ్చాటన, ఆకర్షణ, భీషణ భేదములు. అష్టవిధ యాగాంగములు యమమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి. యాగానికి అంగములు ఇవన్నీ 8 అంగములు. అష్టవిధ సాత్విక భావములు. సాత్విక అంటే తెలుపు రంగు, మంచి భావములు అని అర్థం. స్తంభం, స్వేద్యం, రోమాంచం, సర్వభంగం, స్వరభంగం, వేపదువు, వైవర్ణ్యం, ఆశ్రువు, ప్రళయం. అష్టవిధ సాత్విక భావములు. అష్టవిధ సాత్విక భావములు స్తంభం, స్వేద్యం, రోమాంచం, రోమాలు నిక్కబొచ్చుకోవడం, స్వేద్యం అంటే చెమట రావడం, స్వరభంగం అంటే స్వరం భంగం కలగడం. అష్టవిధార్చనలు రంగవల్లి, చందనం, అక్షంతలు, పూలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం. అష్టవిధార్చనలు. అష్టవిధార్చనలు నైవేద్యం, తాంబూలం, రంగవల్లి, చందనం, అక్షంతలు, పూలు, దీపం, ధూపం. అష్టవ్యాకరణములు 8 వ్యాకరణములు ఐంద్ర, చాంద్ర, కాశాకృత్య, అవిశల, శాకాటాయన, పాణినీయ, అమర, అమరకోశం. జైనేంద్రియ వ్యాకరణములు చాలా ప్రాచుర్యం పొందినవి అమర కానీ జైనేంద్రియ వ్యాకరణములు కానీ. అష్టవ్రతములు ఉపనయన, గోదాన, వ్రాతిక, ఆదిత్య, మహానామ్నిక, భౌతిక, ఔపనిషిద,
బ్రహ్మనామకములు. అష్టవ్రతములు ఉపనయన, గోదాన, వ్రాతిక, మహానామ్నిక. అష్టశాబ్దికులు వైకర్ణులు అంటే ఇంద్రుడు, చంద్రుడు, కాశకృత్స్నుడు, అంపిశలి, శాకటాయనుడు, పాణిని, అమరుడు, జైనేంద్రియుడు. అష్టశార్దములు దైవ, ఆర్ష, దివ్య, పితృ, మాతృక, మానుష, భౌతిక, ఆత్మశార్దములు. అష్టశార్దములు దైవానికి ఎట్టడం, పితృదేవతలకు ఎట్టడం, మాతృక కన్నవాళ్ళకి ఎట్టడం. ఆత్మశార్దములు తనకు తాను పెట్టుకోవడం. అష్టసిద్ధులు అనిమ, అనురూప ప్రాణుల యందు పరమాణు రూపముగా ఉండుట. మహిమ విరానృపముగా ఉండుట. గరిమ బ్రహ్మాండుల కంటే బరువుగా ఉండుట. లగిమ దూది వలె తేలికగా ఉండుట. ప్రాప్తి వలయు వస్తువులు లభింపజేసుకొనుట. ప్రాక్యామ్యం ఆకాశ సంచారం. ఈశత్వం సమస్తమునకు అధికారయ్యుండుట. దేవుళ్ళు ఉంటారు ఇలా. అష్టసిద్ధులు మనకు అవసరం లేదు. అష్టసేనాంగములు రథములు, ఏనుగులు, గుర్రములు, కాల్బములు, విష్ణులు, నావికులు, చారులు, దేశికులు. అష్టసేనాంగములు రథములు, ఏనుగులు, గుర్రములు, కాల్బములు, విష్ణులు, నావికులు, చారులు, దేశికులు. అష్టస్థాన పరీక్షలు దేహస్పర్శం, రూప పరీక్ష, శబ్ద పరీక్ష, జిహ పరీక్ష అంటే నాలుక పరీక్ష, నేత్ర పరీక్ష, కన్ను పరీక్ష, పురీష పరీక్ష, మూత్ర పరీక్ష, నాడీ పరీక్ష, శబ్దం ఎందు పరీక్ష, దేహస్పర్శం పరీక్ష, రూపం పరీక్ష, ముఖం తేలిపోయిందే, తెల్లబోయిందే, చర్మం ఎలా ఉంది. అష్టనర్వగతులు ఫలిత, వక్రిత, స్ఫుటిత, జ్వలిత, దంశయాన, సుషుప్తి. అస్తమయ గతులు అస్తమయం అంటే కనిపించకుండా పోవడం. దంశయాన ధ్వంసం కావడం. సుషుప్తి నిద్రలోనే చనిపోవడం. అష్టాంగ యోగములు యోగం అంటే అదృష్టం. యమమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధి. అష్టాంగ యోగములు యమమం, నియమం, ఆసనం ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం. అష్టాక్షరి ఓం నమో నారాయణాయ మంత్రం. అష్టాదశ కావ్య దోషములు. అష్టాదశ అంటే 18. అప్రయుక్తం కవుల ప్రయోగముల లేనిది. నెయ్యార్థం తనకే సంకేతమైనది. అసమర్థం అప్రసిద్ధమైనది. నిరర్ధకం వ్యర్థమైన పదపూరం అన్నమాట.
గ్రామ్యం వ్యాకరణబద్ధం కాని భాష. చుత్య సంస్కారం. చుత్య సంస్కారం దీనికి మీనింగ్ అవతల పక్కన చెప్తాను. నిరర్ధకం అంటే వ్యర్థ పదపూరణం, అర్థం లేని పదపూరణం. చుత్య సంస్కారం వ్యాకరణ సంబంధం కాని భాష. చుత్య సంస్కారం వ్యాకరణ సంస్కారం లేనిది. గూఢార్థం వెల్లడిగాని అభిప్రాయం కలది అన్నమాట. అన్యార్థం అవసరం లేని అర్థం నిచ్చున్నది. అశ్లీలం అశ్లీలం ఎవరు కూడా ఉచ్చరించలేం కదా, అదే ఇది. అప్రతీతం జనప్రసిద్ధి లేని శాస్త్రాధిక వాక్యం. అప్రయోజకం అప్రయోజకం ప్రయోజనం లేనిదని అర్థం. క్లిష్టం దూరోనయనం. సందిగ్ధం క్లిష్టం దూరోనయం సందిగ్ధం సంశయగతం. విరుద్ధార్థకం అవి మృష్ట విధేయం. అప్రస్తుత వర్ణనం. పర్షం శ్రవణ కఠోరం చెవులు వినలేవు కఠోరమైన శబ్దాలని అర్థం. ఇవి అర్థదోషములు. కావ్యం రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట ఇది. అష్టాదశ జాతులు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వాహ, హారిక, గోరక్షక అంటే గోవులను రక్షించేవాడు. శిల్పక శిల్పాలు చెక్కేవాడు. పంచాన, కుంభకార, తంతువాయ, క్షౌరక, రజక, వస్త్రఛేదక, చర్మకార, తిలగాత, లుబ్ధక, చండాల, మాతంగ జాతులు. అష్టాదశ జాతులు 18. బ్రహ్మ అంటే బ్రాహ్మణులు. అష్టాదశ తీర్థములు. అంతర్గంగ, పాపనాశిని, ప్రథమ బ్రహ్మ, ఛాయా మల్లికార్జున, వేద సంగమేశ్వర, గణిక సిద్ధేశ్వర, మోక్షేశ్వర, భుజంగ, బ్రహ్మనారాయణ, మణికర్ణిక, ప్రయాగ మాధవ, సోమసిద్ధేశ్వర, దేవద్రోణ, నాదతుంగ సంగమ, కలకలేశ్వర, నాగభోగేశ్వర, శుక్లేశ్వర, అగ్నీశ్వర మహాతీర్థములు. అష్టాదశ దానములు. తులపురుషం, హిరణ్యగర్భం, బ్రహ్మదండం, స్వర్ణం. పంచలాంగములు. స్వర్ణధేనువు, భూగోళం, కనకపర్వతం, కామధేనువు, కల్పవృక్షం, రజిత పర్వతం, సహస్రధేనువు, లక్ష్మీ ప్రతిమ, గజం, సముద్రం. అష్టాదశ దానములు. అష్టాదశ దేవగణములు. అమరులు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు, భూత, పిశాచ, రుద్ర, మునిగణములు, ఉరుగులు, తుషితులు, దైత్యులు, భాస్వరులు, గుహ్యకులు. అష్టాదశ దేవతాగణములు.
కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, గరుడులు, సాధ్యులు, సిద్ధులు, అమరులు, ఉరుగులు, తుషితులు, దైత్యులు. అష్టాదశ దీపములు: రమ్యకం, రమణకం, ద్వారక, సింహాలం, కైవల్యం, మలయం, అశ్వభద్రం, కేతుదీపం, మాల్యవంతం, పుష్కరం, వృషభవం. కేతుదీపం, మాల్యవంతం. అష్టాదశ దీపములు: రమ్యకం, రమణకం, ద్వారకం, సింహాలం, రైవతం, నిమ్లోచనం, నియమయం, వారావారం, చౌరకృత్తం, మాల్యద్వీపం, చౌరకృత్తం. అష్టాదశ నాటికలు: నాటిక, త్రోటిక, గోష్ఠి, సంటకం, నాట్యరాసకం, ప్రస్థానకం, ఉల్లాస్యం, కావ్యం, ప్రేంకనం, రాసకం, సంలాపకం, శ్రీగదితం, శిల్పకం, విలాసిక, దుర్మిల్లిక, ప్రకర్ణిక, అల్లీసకం, బానికం. అష్టాదశ నాటికలు: 18 రకాల నాటికలు. ప్రకర్ణిక, అల్లీసిక, బానికం, విలాసిక, శిల్పకం, శ్రీగదితం. అష్టాదశ పర్వతములు: ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శైల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అశ్వమేధ, అనుశాసనిక, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వతములు. అష్టాదశ పర్వతములు. అష్టాదశ పర్వతములు: మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వతములు. అనుశాసనిక, అశ్వమేధ, అరణ్య, ఆది, సభ. అష్టాదశ పురాణములు: మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్తు, బ్రహ్మాండ బ్రహ్మ, బ్రహ్మవైవర్త, వామన, వాయువ, వైష్ణవ, వారాహ, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు. అష్టాదశ పురాణములు: మత్స్య, మార్కండేయ, అష్టాదశ పురాణములు: అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు. అష్టాదశ పురాణములు. అష్టాదశ వర్ణనములు: నగరం, సముద్రం, ఋతువును వర్ణించడం, చంద్రోదయాన్ని వర్ణించడం, అర్కోదయం, ఉద్యానం, సలిల క్రీడ, మధుపానం, రథోత్సవం, విప్రలంబం, వివాహాన్ని పెళ్లిని వర్ణించడం, పుత్రోత్పత్తిని వర్ణించడం, మంత్రం, దూత్యం, ప్రయాణం, నాయక అభ్యుదయం, శైల్యం, యుద్ధం. అష్టాదశ వర్ణనములు: నగరాన్ని వర్ణించడం, సముద్రం, ఋతువును వర్ణించడం, రథోత్సవాన్ని వర్ణించడం, దూత్యం, ప్రయాణం, నాయక అభ్యుదయం, శైల్యం, యుద్ధం. అష్టాదశ విద్యలు: చతుర్దశ విద్యలు: ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం, అర్థశాస్త్రం. అష్టాదశ విద్యలు: చతుర్దశ విద్యలు: ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వం, అర్థశాస్త్రం.
అష్టాదశ వివాద స్థానములు. రుణము సకాలములో నీయకుండుట, ఒకరి యొద్ద సొమ్ము దాచుట, హక్కులేని ఆస్తి నమ్ముట, ఉమ్మడి వ్యాపారం చేయటం, దానం చేసి తిరిగి పుచ్చుకొనుట, కూలి మొదలైనవి ఇవ్వకుండుట, నియమాలు ఉల్లంఘించుట, క్రయ విక్రములు ఎడ మాట తిరిగిపోవుట, పశుపాలకుని తోడి సంబంధం, సరిహద్దుల విషయం, పరదూషణం, కొట్టుట, దొంగతనం, బందిపోటు, స్త్రీలను చెడుపుట, స్త్రీ పురుషుల పరస్పర ధర్మ విరుద్ధమైన పనిచేయటం. అష్టాదశ వివాద స్థానములు. అష్టాదశ స్మృతులు. మను, దక్ష, యమ, బృహస్పతి, శంఖలిఖిత, పరాశర, యజ్ఞవల్క్య, విష్ణు, అత్రి, అంగిరస, సంవర్త, శాతతాప, ప్రాచేతస, హరిత, అపస్తంభ, గౌతమ, ఉషనస. అశ్వలాయన స్మృతులు. అష్టాదశో పురాణములు. ఉషన, కపిల, కాళి, సనత్కుమార, శంభు, సౌర, దౌరాస, నందీయ, నరసింహ. అష్టాదశ పురాణములు. భృగు సంహిత, మారీచ, మానవ, వాసిష్ఠ, లింగ, వారుణ పురాణములు. అష్టాదశో పురాణములు. ఉషన, కపిల, కాళి, సనత్కుమార, శంభు, సౌర, దౌర్వాస, నందీయ, నరసింహ, నారదీయ, పరాశర. అష్టాదశ రూపకములు. నాటిక, త్రోటకం, గోష్ఠి, పట్టకం, నాట్యరాసకం, ప్రస్థానం, ఉల్లాప్యం, కావ్యం, ప్రేంకణం, రాసకం, సంలాపం, శ్రీగదితం, శిల్పకం, విలాసిక, దుర్మిల్లి, ప్రకర్ణిక, హల్లీసం, బానిక. అష్టాదశ రూపకములు. అష్టాదశోరూపకములు. అష్టానందకములు. బ్రహ్మానందం నిద్ర వ్యవస్థలో ఉండేదన్నమాట. ఇది బ్రహ్మానందం. వాసనానందం, పూర్వజన్మ వాసన వల్ల ఆనందం. ఆత్మానందం వస్తు సమృద్ధి వలన కలుగు ఆనందం. ఇది ఆత్మానందం. విద్యానందం, విద్య వలన కలిగే ఆనందం. అద్వైతానందం, తనకంటే అధికులు లేదని ఆనందించుట. విషయానందం, ఇంద్రియజనిత ఆనందం. ఇది సహజానందం, కార్యసిద్ధి వలన కలిగే ఆనందం. యోగానందం, సంపదన వలన కలిగే ఆనందం. అష్టానందములు ఇవి. బ్రహ్మానందం, నిద్రపోయినప్పుడు కలిగే ఆనందం, చాలా ఆనందంగా ఉంటాం. అష్టానందకములు. పూర్వజన్మ వాసన వల్ల కలిగే ఆనందం, వాసనానందం. ఆత్మానందం. అష్టమ ఆమ్ల వర్గములు. ఆమ్లానికి సంబంధించిన అన్నమాట. నిమ్మ జాతి, గజనిమ్మ, మాదీఫలం, చింత, రేగు, వాక, చుక్కకూర పులుపుకు సంబంధించిన మొత్తం అన్నమాట. పులిచెంచలి, మనం పులిచింత అంటుంటాం కదా, పులిచింతకాయ. చుక్కకూర, గజనిమ్మ, నిమ్మ జాతిలో అదో రకం. అష్ట ఆయుధములు. శంఖంతో చంపడం. చక్ర, గద, ఖడ్గ, చర్మకేటక, ధనుర్బాణ, పాశములు. అష్ట ఆయుధములు. 8 రకాల ఆయుధములు. పాశములు, చక్ర, గద, ఖడ్గ, చర్మకేటక,
ధనుర్బాణ. అష్టావధానములు చతురంగం, కవిత్వం, చిత్రలేఖనం, పఠనం, గణితం, సంగీతం, యుక్తి చెప్పుట, వ్యక్తాక్షరి. ఇవన్నీ అవధానానికి సంబంధించినవి. 8 రకాలుగా చేయొచ్చు అవధానం. చతురంగం, కవిత్వం, చిత్రలేఖనం, పఠనం, గణితం, సంగీతం, యుక్తి చెప్పుట, వ్యక్తాక్షరి. అహంకారత్రయం సాత్విక, రాజస, తామస. తామస అంటే చీకటి, రాజస అంటే ఎరుపు, సాత్విక అంటే తెలుపు. అన్ని గుణాలకు వెళ్ళి సాత్విక మంచి గుణం. అష్టైశ్వర్యములు దాసీజనం, భృత్యులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనం, ధనం, ధాన్యం. ఇతరులకు ద్రవ్యం ఇచ్చినట్టు పని కల్పించుట, పరులకు ఐశ్వర్యం చూచి ఓర్వలేకుండుట, ఇతరుల కర్మములను అంగీకరించి నడిపించుట, దుర్మార్గమునకు భయపడుట, ఇతరులకు సంతోషం వచ్చుట వలన పనులు చేయి త్వరపడుట, ఇతరుల కోరిక నెరవేర్చుట, సదా మేలు చేయుట, పరుల దుఃఖమునకు దుఃఖించుట. ఇవన్నీ ఐశ్వర్యములే మనిషికి. డబ్బు ఒకటే కాదు. దాసీజనం, భృత్యులు, పుత్రులు, మిత్రులు, బంధువులు, వాహనములు, ధనం, ధాన్యం. ఇతరులకు ద్రవ్యం ఇచ్చినట్ల పనులు కల్పించుట, పరుల ఐశ్వర్యమును చూసి ఓర్వలేకుండుట, ఇతరుల కర్మలను అంగీకరించి నడిపించుట, దుర్మార్గమునకు భయపడుట. ఇవి కూడా మనిషికి ఓ పనే కదా. అస్త్రములు వాయువ్య, నారాయణ, బ్రహ్మ, వైష్ణవ, నాగ, ఆగ్నేయ, మేఘ, కౌబేర, మానవ, యమ, గంధర్వ, ఇంద్ర, పాశుపత్త, రౌద్ర, బ్రహ్మశిరోనామిక, మోహన, వజ్ర, జుంబ్రక, శబ్దభేది, గారుడ, వైద్యాధర. అస్త్రములు శిఖర, సత్య, సోమాస్త్రములు, క్రౌంచ, గంబస్తి, పైశాచ్య, ప్రమత, పైనాక, దండవారుణ, ఐశిక. పారిభాషిక పదకోశం. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓ 10% ప్లీజ్